హెచ్చరిక. ఎంఆర్ రవికిరణ్ కోస్టల్ ఆంధ్ర జైలు శాఖ డిఐజీ ఎంఆర్ రవికిరణ్ గారు అక్రమంగా సంపాదించిన కోట్ల రూపాయల ఆస్తులపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విచారణ చేయించాలి. రవికిరణ్ నెల్లూరు సెంట్రల్ జైల్లో సూపరింటెండెంట్గా సుమారు 8 సంవత్సరాల నుండి అవినీతికి పాల్పడి కొన్ని కోట్ల రూపాయలను దోచుకున్నాడు. అలాగే కడప సూపరింటెండెంట్గా కూడా ఉండి పెట్రోల్ స్కామ్లో కొన్ని కోట్ల రూపాయలను కూడా దోచుకోవడం జరిగింది. వీటన్నిటిపై ఆనాడు పత్రికల్లో కూడా వార్తలు రావడం జరిగింది. అలాగే దీని మీద నారా లోకేష్ గారు దృష్టి పెట్టి సిబిసిఐడి ఎంక్వైరీ జరిపించాలి. అలాగే రవికిరణ్ని చట్టపరంగా శిక్షించాలి. ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమ కేసుల్లో జైల్లో ఉండగా అంత పెద్ద మనిషి మీద మీడియా సమావేశంలో అవాకులు చవాకులు సాధించడమే కాకుండా కొన్ని సందర్భాలలో కూడా అసభ్యకరంగా కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పటికీ అందరికీ గుర్తుంది. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు అక్రమ కేసుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి కుటుంబ సభ్యులకి కలవడానికి వారానికి 2 సార్లు మాత్రమే అనుమతినిచ్చారు. అదే కాకుండా రవికిరణ్ గారు సూపరింటెండెంట్గా ఉన్న సమయంలో నెల్లూరు జైల్లో సూపరింటెండెంట్గా ఉన్న సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే పెద్దరెడ్డి మిథున్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు. అప్పుడు వారికి వారానికి సుమారు 14 ఇంటర్వ్యూలు ఇవ్వడం కూడా జరిగింది. వారంలో 6 రోజులే పని దినాలు అయితే 2 వారాలకు 14 ఇంటర్వ్యూలు ఎలా ఇస్తారు? అలాగే జైల్లో సూపరింటెండెంట్గా ఉన్నప్పుడు ఖైదీలకి ఏదైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే వాళ్ళకి కుటుంబ సభ్యులతో కలవడానికి ఎన్ని ఇంటర్వ్యూలు అయినా కూడా అధికారికంగా ఇవ్వచ్చు. అలాగే వాళ్ళని ఆ ఇంటర్వ్యూలు రిజెక్ట్ చేసి వాళ్ళకి 10 నిమిషాలు మాత్రమే మాట్లాడడానికి అవకాశం ఇస్తారు. అదే మిథున్ రెడ్డి విషయంలో సుమారు 20 నుండి 30 ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా ఇంటర్వ్యూల్లో ఎంట్రీ చేసి వాళ్ళకి అనుమతి లేకుండా అలాగే సంతకాలు చేయకుండా అనాధికారికంగా కూడా ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది రవికిరణ్ గారు. ఇప్పుడు మన టీడీపీ ప్రభుత్వం ఏర్పడడంతో రవికిరణ్ గారి అవినీతి ఇంటర్వ్యూ స్కామ్ బయటపడుతుందని గ్రహించి ఆయన నెల్లూరు జైల్లో ఉన్నటువంటి ఇంటర్వ్యూల స్కామ్ అంతా బయటికి తీసుకొని మాయం చేయాలని తగలబెట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. నెల్లూరు జైల్లో రవికిరణ్ గారితో పాటు పనిచేసిన అధికారులు ఇప్పటికి కూడా జైల్లో విధులు నిర్వహిస్తున్నారు. అలాగే వాళ్ళంతా కూడా ఎవరంటే దుర్యోధన్ గారు, మహేష్ బాబు గారు, ఇంకా కొంతమంది వార్డర్లు కూడా నెల్లూరు జైల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ కూడా ఆనాటి రవికిరణ్ గారి అనుచరులు మాత్రమే చేస్తున్నారు. జైల్లో సూపరింటెండెంట్ ఉన్న సమయంలో రవికిరణ్ చీటీ నెంబర్ 4290 టి వెంకటేశ్వర్లు అనే ఖైదీ మన విద్యుత్ వారంలో మర్మాంగంలో మెరుపుడి జోడించి పెద్ద లాఠీని కూడా జోడించి రవికిరణ్ అతనిపై తీవ్రంగా దాడి చేశారు. ఇదంతా కూడా ఈ రవికిరణ్ గారి ఆయన అనుచరులైనటువంటి వారి సమక్షంలో కూడా జరిగింది. ఇదంతా కూడా తోటి ఖైదీలు చూసి పై అధికారులకు తెలియజేయడంతో ఐజీ జైలు శాఖ వారు విచారణ జరిపించి సిబిసిఐడి కూడా ఎంక్వైరీ చేయించారు. ఈ ఎంక్వైరీలో కూడా జరిగిందంతా వాస్తవమేనని ఖైదీలను విచారణలో కూడా తెలిసింది. సిబిసిఐడిలో ఎంక్వైరీలో రికార్డులు చేసిన సాక్ష్యాలను కూడా SHRC వారికి పంపివ్వలేదు. దీనికి అనుమానం, అది కూడా మాకు అనుమానం ఉంది. దీనికి కారణం ఏంటంటే అప్పటి ఆర్థిక మంత్రి ముగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డికి రవికిరణ్ గారు మేనలుడు కావడమే దీనికి ప్రధాన కారణం. అప్పటి మాజీ మంత్రి పేరును ఉపయోగించి సిబిసిఐడి ఎంక్వైరీలో ఆయన దొంగచాటుగా తప్పించుకున్నాడు. గౌరవనీయులైన నారా లోకేష్ గారు ఈ విషయంపై కల్పించుకొని మరోమారు సిబిసిఐడి విచారణ జరిపించాలి. నిజానిజాలను కూడా బయటకు తీయాలి. పేద ఖైదీ అయిన టి వెంకటేశ్వర్లకు న్యాయం జరగాలి. అతనిపై జరిగింది ముమ్మాటికి లైంగిక దాడే. ఇప్పుడు ప్రస్తుతం రవికిరణ్ గారు గుంటూరు రేంజ్ డిఐజీగా రావడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎందుకంటే నెల్లూరు జైల్లో జరిగిన అక్రమాలను మాయం చేయాలన్నది ఆయన ప్రధాన ఉద్దేశం. అంతేకాక వెంకటేశ్వర్లకి ఎప్పటికైనా కూడా రవికిరణ్ ద్వారా ఆ ప్రాణహాని ఉందని కూడా మనవి. ఇంకోటి ఏంటంటే ఆయన రవికిరణ్ గారు వెంకటేశ్వర్లని భూమి మీద లేకుండా చేయాలన్నదే ఆయన ఉద్దేశం. దీని అంతటి మీద నారా లోకేష్ బాబు గారు దృష్టి పెట్టి ఈ సిబిసిఐడి ఎంక్వైరీ చేయించాలని అలాగే నిజాలు బయటికి తీయాలని
కోరుకుంటున్నాను.